అచ్చులు అంటేనమ్మా ఆ నుంచి అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, అరు, అరు, అలు, అలు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. ఇంతవరకు అచ్చులు అంటారు. తర్వాత హల్లులు అంటే వాటికే వ్యంజనాలు అని కూడా పేరు. కా నుంచి బండి రా వరకు ఉండేటటువంటి వాటిని హల్లులు అంటారు. అచ్చుల్లో ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊరు, ఊరు, అలు, అలు, ఏ, ఏ, ఐ. మళ్ళీ ఏ, ఏ, ఐల్ని వక్రములు అంటారు. అంటే వంకరగా రాస్తామని కాదు, వక్రంగా పలకబడతాయి. ఓ, ఓ వక్రంగా పలకబడుతుంది. ఐ, ఔ వక్రతమములు అంటారు. మిక్కిలి వంకరగా పలకబడతాయి ఆ రెండు అక్షరాలు. అయ్యి వచ్చిందనుకో చాలా తేడాగా ఉంటుంది. అవ్వు వచ్చిందనుకో తేడా ఉంటుంది. అంటే ఏ, ఏ, ఓ, ఓ కంటే అక్కడ వంకర కంటే ఇక్కడ ఎక్కువ వంకర కనపడుతుంది మన ఉచ్చారణలో. తర్వాత సున్నా, అరసున్నా కూడా ఉంటుంది. విసర్గ అంటే ఇప్పుడు ఒకప్పుడు విసర్గ సున్నా పక్కన సున్నా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఈ ముద్రణ యంత్రాలు వచ్చి టైపింగ్ వచ్చిన తర్వాత ఒక సున్నా పక్కన రెండో సున్నా తీసుకుంటే కొంచెం స్పేస్ ఎక్కువ అవుతుంది. అందుకని ఈ సున్నా దీని మీదకి తీసుకెళ్ళారు. ఇక ఈ కా నుంచి బండి రా వరకు ఉండేటటువంటి వాటికి విభజన ఉంది. కా, ఖ, గా, ఘ, ఞ, చా, చా, జా, జా, ఝ, ఇణి, టా, ఠ, డా, ఢ, ణ, తా, థ, దా, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, రా, లా, వ, శేష, సాహ, అళ, అక్ష, బండిర. వీటిలో ఈ మొదట చూడమ్మా ఈ టేబుల్లో ఇటు నుంచి పైనుంచి కిందకి చూస్తే కా, చ, ట, త, ప, కచట, తప. వీటిని పరుషములు అన్నారు. పరుషములు అని ఎందుకు అన్నారంటే కొంచెం ఉచ్చారణ కఠినంగా ఉంటుంది. ఎందుకు ఉచ్చారణ కఠినంగా అక్కడ లేదు కదండి అని నువ్వు అనుకోవచ్చు. నీకు గజడ దబ అన్న తర్వాత ఇది దీని పరుషత్వం తెలుస్తుంది. గజడ దబ అని మూడో స్టెప్ను చూసే కిందకి ఆ గజడ దబ కచట తప తేడా తెలిసిందా? అది తేలిగ్గా వచ్చు, ఇది కొంచెం కఠినంగా వచ్చు దానికంటే. కాబట్టి కచట తప పరుషములు, గజడ దబ సరళములు. ఇక లాస్ట్ వస్తుంది జ్ఞానామ. వీటి పలికేటప్పుడు మనం కొంచెం ముక్కు సహాయం తీసుకుంటాం. అనునాసికములు, నాసికా సహాయం తీసుకుంటాం. కాబట్టి కొంతమంది ముక్కుతోటే పలుకుతాం అంటారు. ముక్కుతో పలకడం సాధ్యం కాదు. ముక్కు సహాయం మనం పలుకబెడతాం కాబట్టి వాటిని జ్ఞాని నామ అన్నారు. అంటే మొదటి లైను పరుషములు, తర్వాత 3 గజడదబ సరళములు, జ్ఞాని నామ అనునాసికములు, ఈ మధ్యలో ఒత్తక్షరాలు ఉంటాయి.